హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను. నీటితో చేసుకుని వడియాలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు లేదంటే ఎండ అవైలబుల్ లేని వాళ్ళు ఈజీగా చేసుకోవచ్చు. సమ్మర్ వచ్చిందంటే వడియాలు, ఈ పచ్చళ్ళు వీటితోనే టైం సరిపోతుంది మనకి. పప్పు వండుకున్నా లేదంటే పప్పుచారు పెట్టుకున్నా వడియాలు అయితే ఖచ్చితంగా కావాలి. అదే కాకుండా ఈవినింగ్ టైంలో స్నాక్ టైంలో పిల్లలకి ఈజీగా ఫ్రై చేసి ఇచ్చేయచ్చు. లాగ్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేయాలో ఈజీగా చూపించేస్తాను. ఈరోజు వడియాలు పడుతున్నామంటే ముందు రోజు నైటే బియ్యం నానబెట్టుకోవాలి. ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను. నీళ్లు పోసుకొని చక్కగా నానబెట్టేసేయాలి. ఇంకా కడగన అవసరం లేదు. మూత పెట్టి పక్కన పెట్టేసుకుంటే పొద్దున కల్లా నానిపోతాయి. ఇదిగోండి నానిపోయినాయి. ఇప్పుడు వీటిని ఒక 2 సార్లు కడుక్కోవాలి. ఇదిగోండి బియ్యం ఇలా నలిపినప్పుడు పిండి పిండి అవుతున్నాయి కదా, ఇలా ఉండాలన్నమాట. నీళ్లు కొంచెం మసగ్గా ఉన్నాయి కదా, తెల్లగా వచ్చేంత వరకు 2 సార్లు కడుక్కుంటే సరిపోద్ది. బియ్యం అయితే నీట్గా కడిగేసాను. ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. ముందే నీళ్ళు ఎక్కువ పోయకుండా బియ్యం మాత్రమే వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాం కాబట్టి ఒక గ్లాస్ వరకు వాటర్ పడతాయండి. నేను ముందుగా కొంచెంగా వేసుకున్నాను. ఒకసారి గ్రైండ్ చేశాను. తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. అంటే సపరేట్గా ఏమీ యాడ్ చేయకుండా ఇందులోనే వేసేసుకున్నట్లయితే పేస్ట్ అయిపోతుంది కదా. పచ్చిమిర్చి వద్దనుకున్న వాళ్ళు ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు కాకుండా మామూలుగా పౌడర్ చేసి వేసుకోవాలి. ఇదిగోండి పిండి అయితే బాగా పేస్ట్ లాగా, అంటే బాగా మెత్తటి పిండిలా చేయాలి. అసలు రవ్వలా కూడా ఉండకూడదు. ఒకవేళ ఎక్కడైనా రవ్వలాగా తగిలింది అనిపిస్తే మాత్రం, ఇంకా మిక్సీ అవ్వట్లేదు అనిపిస్తే మాత్రం స్ట్రెయిన్ చేసుకోవాలి, వడకట్టుకోవాలండి. నేనైతే బాగా పేస్ట్లా చేస్తాను కాబట్టి ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నాను. ఒక పావు కప్పు వరకు నీళ్ళు పోసాను అనమాట మిక్సీ చేసుకునేటప్పుడు. మిగతా వాటర్ అంతా ఇందులో వేసేసుకుంటున్నాను. అంటే ఒక గ్లాస్ బియ్యానికి ఒక గ్లాస్ వాటర్ పడతాయి అని చెప్పాను కదా, కరెక్ట్గా కొలత సరిపోతుందండి ఈ కన్సిస్టెన్సీ. ఈ వాటర్ యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ పిండిలో. కొంచెంగా సాల్ట్ వేసుకుంటున్నాను. ఎక్కువగా వేసుకోకూడదు. అప్పడాలు అంటే ఉప్పగా అనిపిస్తాయి కదా, తక్కువైనా పర్వాలేదు. కానీ దేనిలో అయినా నంచుకొని తినేటప్పుడు ఇవి చప్పకున్నా పర్వాలేదండి. పప్పు కానీ సాంబార్ కానీ కొంచెం ఉప్పగా ఉంటాయి కదా, ఇవి చప్పగా అనిపిస్తేనే బాగుంటుంది. ఇదిగోండి పిండి కన్సిస్టెన్సీ రావాలి. జీలకర్ర ఒక 1/2 స్పూన్ మైన వేసాను. పిండి అయితే రెడీ అయిపోయింది. పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలోకి నీళ్ళు తీసుకోవాలండి. ఒక పావు వంతు వరకు నీళ్ళు తగ్గించుకొని పెట్టుకోవాలి. ఏదైనా కాటన్ క్లాత్ కానీ ఇలా పలుచుకుండే క్లాత్ పైనుంచి వేసుకోవాలి. నేను కచీఫ్ వేసానండి. దేంతోనైనా ముడి వేసేసుకోవాలి గట్టిగా. అటు ఇటు కదలకుండా కట్టేసుకోవాలి. లూజ్గా ఉంటే మళ్ళీ మధ్యలో గుంట వచ్చేస్తుంది, ఎక్కువ పిండి ఉండిపోద్ది మిడిల్లో. తాడు కట్టడం అయిపోయిన తర్వాత కచీఫ్ కదండి, ఇది కొసలు ఉండిపోయినాయి కదా, కాలిపోద్ది ఇలా వదిలేసామంటే. ఈ కొస ఆ కొస పట్టుకొని ఈ విధంగా పిన్నిస్ పెట్టేసుకోవాలి. ఇటువైపు కూడా అంటే 4 కొసలు ఉంటాయి కదా. ఇదిగోండి రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకుందాము. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి స్టవ్ని. వాటర్ మరుగుతుంది స్టార్ట్ అయిన తర్వాత మీడియం హీట్లో పెట్టుకుంటే సరిపోద్దండి. ఎక్కువ గ్యాస్ కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఎందుకంటే ఆవిరి వస్తూనే ఉంటుంది కదా ఇంక కంటిన్యూగా. ఫస్టే ఎక్కువ ఫ్లేమ్ పెట్టుకోవాలి. క్లాత్ని ఒకసారి తడుపుకుంటున్నానండి, పిండి వేసినప్పుడు అంటుకోకుండా ఉంటుందని చెప్పేసి. ఇదిగోండి ఆవిరి రావడం స్టార్ట్ అయింది కదా. ఇప్పుడు కొంచెంగా పిండి వేసుకొని పట్టు ఎలా వేసుకుంటామో అలానే వేసుకొని వెంటనే మూత పెట్టేసేయాలండి. లేదంటే పైన డ్రై అయిపోతుంది. ఇలా మూత పెట్టేస్తే ట్రాన్స్పరెంట్ కాబట్టి గ్లాస్లోంచి మనకు కనిపిస్తూనే ఉంటుంది. 2 సెకండ్స్లోనే వెంటనే ట్రాన్స్పరెంట్ కలర్లోకి వచ్చేస్తుంది. అప్పుడు వెంటనే మూత తీసుకుని ఏదైనా కొంచెం షార్ప్గా ఉన్నది, వెడల్పుగా ఉన్నది గరిటె చివరి భాగం తీసుకుంటున్నానండి. ఈ విధంగా అటు ఇటు కొంచెం వదులుకుంటూ, ఇది ఫస్ట్ది కాబట్టి కొంచెం ఇబ్బంది పెడుతుంది కానీ కంటిన్యూగా వేసేయచ్చు. అసలు ఏమి ఇబ్బంది లేదండి, చాలా ఫాస్ట్గా అయిపోతాయి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. దాన్ని అయితే ఒక ప్లేట్లో పెట్టుకున్నాను. ఇక్కడైతే పొగలు వచ్చేస్తుంది కదా కంటిన్యూగా ఆవిరి. వెంటనే వేసేసుకోవచ్చండి. ఇక స్టవ్ని మీడియం హీట్లో పెట్టుకుంటే సరిపోద్ది. ఇంక కంటిన్యూగా ఆవిరి వస్తూనే ఉంటుంది. ఒక ఇద్దరు ఉంటే ఈజీగా వేసేయచ్చు. ఒకళ్ళు స్టవ్ దగ్గర ఉన్నా ఒకళ్ళు ఆరబెట్టడానికి బాగుంటుంది. 2 సెకండ్లు అండి. చూడండి మళ్ళీ ఎంత ఈజీగా వేసుకోవచ్చో. చాలా ఈజీ, టేస్ట్ కూడా అంతే బాగుంటాయండి. మామూలు వడియాల కంటే కూడా బాగుంటాయి ఇవి. ఇలా కంటిన్యూగా ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకోవచ్చు. పైన మూత ఎందుకు ఫాస్ట్గా పెట్టాలంటే పైన పిండి డ్రై అయిపోతుందండి వెంటనే మూత పెట్టకపోతే. తర్వాత మనం ఆరబెట్టినా కూడా ఆ వైట్నెస్ పోదు, అవి ఇంకా పొంగవు అనమాట వేయించినప్పుడు. అంటే ఈ ఆవిరి వల్ల పిండి ఉడుకుతుంది. మనం మూత పెట్టలేదంటే నార్మల్గా గాలికి పిండి ఆరిపోద్ది పైన. అందుకే వెంటనే మూత పెట్టేస్తే పిండి చక్కగా ఉడికి వడియం వేయించినప్పుడు చక్కగా పొంగుద్దండి, డబల్ అవుద్ది.
ఇది ప్లేట్లోకి తీసుకునేటప్పుడు కూడా తిరగేసి వేసుకోవాలండి, లేదంటే అంటుకుపోతుంది. ఈ విధంగా తిరగేసి వేసుకోవాలి. ఆరబెట్టేటప్పుడు కూడా తిరగేసి ఆరబెట్టుకోవాలి. ఇదిగోండి ఇలాగా ప్లేట్ అంతా వేసుకుంటే ఒకసారి తీసుకెళ్ళి ఆరబెట్టేసుకోవచ్చు ఫ్యాన్ కింద. ఫ్యాన్ బాగా స్పీడ్గా పెట్టేసుకొని ఏదైనా క్లాత్ వేసేసి పైనుంచి కొంచెం కొంచెం దూరంలో ఇలా సమానంగా ఆరబెట్టేస్తే తొందరగా ఆరిపోతాయి. ఒక ఇద్దరు ఉండాలని చెప్పాను కదా, ఒకళ్ళు స్టవ్ దగ్గర వేస్తూ ఉన్నా, ఒకళ్ళు ఇలా ఆరబెడుతుంటే సరిపోద్దండి. ఇదిగోండి నేను మళ్ళీ వేసేసాను ప్లేట్ నిండా. ఇలా కంటిన్యూగా వేసుకుంటే సరిపోద్ది. పొద్దున్నే పెట్టేసామంటే గాలికి ఈవినింగ్ కల్లా రెడీ అయిపోతాయండి. ఇవైతే నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నాను. చూడండి ఎంత చక్కగా డ్రై అయిపోయినాయో, సమానంగా వచ్చినాయి కదా. ఇవి వేయించి చూపిస్తాను నేను. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. బాగా వేడైన తర్వాత ఒక్కొక్కటిగా వేయించుకోవాలండి. ఇవి కొంచెం పెద్ద సైజులోనే వస్తాయి. చూడండి ఎంత చక్కగా పొంగిందో. ఈ విధంగా ఒక్కొక్కటి వేయించుకుంటూ ప్లేట్లోకి తీసేసుకోవడమే. ఇదిగోండి ఇంత సైజులో ఉన్న వడియం ఇంత అయిందనమాట. చూస్తుంటే తెలిసినాయి కదా ఎంత క్రిస్పీగా ఉంటాయో. తప్పకుండా ట్రై చేయండి. ఇంకొకటి మన ఛానల్ 5K రీచ్ అయిందండి. చాలా థ్యాంక్స్. ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ, లైక్ చేసి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. మంచి మంచి రెసిపీస్ మీతో షేర్ చేస్తాను. మీరు కనుక ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.